నారాయణపేట జిల్లా మానుగూరు మండల జిల్లా కేంద్ర పరిషత్ ఉన్నత పాఠశాల మధ్యాహ్నం భోజనంను కలెక్టర్ సుక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ బెనంసాలం, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్, విద్యాశాఖ డైరెక్టర్ నర్సింగిరెడ్డి సహా పలువురు అధికారులు పరిశీలించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం ఉపయోగిస్తున్న బియ్యంను పరిశీలించారు. ఉపాధ్యాయులు అధికారులతో సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ సుక్తా పట్నాయక్, అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఇక మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు కలెక్టర్. విలేజ్ ఆర్గనైజేషన్స్తో వండించడంలో ఒక ఉద్దేశం ఏంటంటే గ్రామంలో వాళ్ళ పిల్లలు కూడా ఇందులో ఉంటారు. అమ్మ ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి, వాళ్ళు కూడా చూస్తారు. తర్వాత వేడిగా వండి వేడిగా సర్వ్ చేయడం అనేది దీంట్లో ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒకవేళ మనకి మీరు అన్నట్టుగా సెంట్రలైజ్డ్ చాలా దూరం నుంచి వచ్చింది అనుకోండి, అప్పటికే అది చల్లబడిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ నెట్వర్క్ పెంపొందే వరకు ఇప్పుడైతే ఈ ఉన్నటువంటి వ్యవస్థని కంటిన్యూ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎక్కడెక్కడైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయి వాటన్నిటిని సరిదిద్దే దిశగా పర్టికులర్లీ రైస్లో ముఖ్యంగా మనం చర్యలు ఎలా తీసుకోవాలి అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందే ఇక్కడ రైస్ స్టాకింగ్ చేసిన దాన్ని కూడా మనము అబ్జర్వ్ చేసి స్టాకింగ్ విధానంలో కూడా కొంత మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం ఇంట్లో ఎలాగైతే చెక్కలో ఏదైనా బల్లనో పెట్టుకొని దానిపైన రైస్ పెడుతూ ఉంటాము, ఇక్కడ ఎక్కువ రైస్ ఉంటుంది, దాన్ని కూడా అదేవిధంగా స్టోర్ చేస్తే కొంచెం అది పాడయ్యేటువంటి అవకాశం తక్కువ. విలేజ్ ఆర్గనైజేషన్స్తో వండించడంలో ఒక ఉద్దేశం ఏంటంటే గ్రామంలో వాళ్ళ పిల్లలు కూడా ఇందులో ఉంటారు. అమ్మ ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి, వాళ్ళు కూడా చూస్తారు. తర్వాత వేడిగా వండి వేడిగా సర్వ్ చేయడం అనేది దీంట్లో ప్రాముఖ్యం. మంచిర్యాల జిల్లా చెన్నూరు